సార్ ఇది సర్పంచ్ వాళ్ళ తమ్ముడు బామ్మతో ఎవరెవరు పంపించాలో లాస్ట్ అంతా అసలు ఏం అదే సార్ పార్కింగ్ లోపల ప్రాబ్లం ఆ రోడ్డు సక్కగా పోతుంది బైపాస్ ఇది కూడా కాలేజ్ మున్సిపాలిటీ ఒకసారి మార్కెట్ కాబట్టి దాన్ని కూడా రాసుకుంటాం మెయిన్ ఎక్కడ మెయిన్ రూమ్స్ కానీ అది గ్రౌండ్ అవేర్నెస్ చేసాను జాబ్ కెరీర్ ప్రతిదీ ఇన్వెస్ట్ ప్రతిదీ అరేంజ్ చేయాలి ప్రతిదీ అరేంజ్ చేయాలి అలా ఆల్రెడీ సెటప్ ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి లైటింగ్ ఉంది మధ్యలో ఒక వర్షం వల్ల రూమ్లలో ఉండడానికి ఆప్షన్ ఉంది ఇక్కడ ఎక్కడన్నా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ సండే పెట్టారు సార్ ఫస్ట్ మంది జాబ్లో చేసి సండే Saturday or Sunday same thing. Okay, let me see if that is the case. Then 26 Sunday we can prepone to Saturday 25th. Employee will check how many are going to come now. 5-10 members are drop out. Okay. So anyway, let's finalize Saturday then. As far as students are concerned, we should hope that somebody is looking for employment is willing to not go to college for a day. Colleges will so we have seen this. Now we'll also CA garu మీరు India అంటే what do you think
సాటర్డే పెట్టుకుంటే దాన్ని వాడచ్చు సార్, ఫంక్షన్ వాడచ్చు, ఫంక్షన్ వాడచ్చు. శనివారం జర్నల్ అయితే ఆదివారం వాడచ్చు. ఇక్కడైతే ప్రాబ్లం how many are going to come now? 5 to 10 members will drop out అనుకోండి, మనం ఆల్టర్నేటివ్ అంటే ఒక సైడ్ నుంచి ట్రాఫిక్ పోయి రిటర్న్ ట్రాఫిక్ లేకుండా అటు నుంచి బైపాస్ మనమే సెట్ చేసుకోవాలి. బాబు అంటే నువ్వే మేరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మరి ఐటీఐ ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రాము పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ హుజూర్ నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ ఆర్గనైజర్స్ కానీ అందరికీ పక్కలో ఉన్న స్వర్ణ వేదికలో భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాటు చూడడానికి బాధ్యత డివైడ్ చేస్తాను. నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మన ప్రాంతమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వచ్చే ఒక ప్రయత్నంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం, ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. మరి నిరుద్యోగ యువత అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క హుజూర్ నగర్లో శనివారం 25వ తారీఖున జరిగే జాబ్ మేళ జయప్రదం చేసి ఎక్కువలో ఎక్కువ సంఖ్య నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే అంతకంటే మాకు సంతోషకరమైన సంతృప్తి విషయం మరొకటి ఉండదని చెప్పి నేను మాట చేస్తున్నాను. ఓకే, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ సమాజంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో నిరుద్యోగ సమస్య. చాలామంది మన యువతీ యువకులు చదువుకొని సరి అయిన ఉద్యోగాలు పొందలేక వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఈ దిశలో కొంతలో కొంత ఈ సమస్య పరిష్కారం నుండి కొంతమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా హుజూర్ నగర్లో శనివారం 25వ తారీఖున పెద్ద ఎత్తున ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమము సింగరేణి కంపెనీ SCCL, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెండు కలిపి మరి హుజూర్ నగర్ ప్రాంతంలో 25వ తారీఖు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇనాగ్రేషన్కి ఆ రోజు శనివారం 25వ తారీఖు హుజూర్ నగర్ రావడం జరుగుతుంది.
మరి ఈ జాబ్ మేళాలో సుమారు 150 ప్రతిష్టాత్మకమైన కంపెనీలు వస్తాయి. అన్ని రంగాల నుంచి వస్తాయి. సాఫ్ట్వేర్ కానీ, సర్వీస్ కానీ, ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, ఫార్మా, ఓకే, అన్ని రంగాల నుంచి 150 కంపెనీలు వస్తాయి. మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ హుజూర్ నగర్ జాబ్ మేళా ద్వారా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం, ఒక టార్గెట్తో మా ప్రయత్నం చేస్తున్నాం.